హే హ్యాపీస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. ఈ వీడియోలో మనం మన భారతదేశంలోని 4 బడా చార్ధామ్లో ఒకటైన పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయ విశేషాలు, ఆలయ రహస్యాలు, అలాగే మరెన్నో విశిష్టతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ముందుగా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. సికింద్రాబాద్ లేదా కాచిగూడ నుండి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ముందుగా మనం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ లేదా భువనేశ్వర్కి ముందు స్టాప్ అయిన ఖుర్దా రోడ్ దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళబోతున్న ట్రైన్ పూణే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే నడుస్తుంది. ఈ ట్రైన్ ప్రతి గురువారం ఉదయం 11:20 గంటలకు పూణే నుండి స్టార్ట్ అయి అదే రోజు రాత్రి 8:55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే రాత్రి 9:05కి సికింద్రాబాద్లో మొదలై గుంటూరు, విజయవాడ, వైజాగ్ మీదుగా మరుసటి రోజు అనగా శుక్రవారం సాయంత్రం 4:15కి ఖుర్దా రోడ్ జంక్షన్కి చేరుకుంటుంది. ఖుర్దా రోడ్ నుండి మరో ట్రైన్ లేదా బస్సులో పూరికి చేరుకోవాలి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి పూరికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుండి అయితే ఖుర్దా రోడ్ వరకు చేరుకొని అక్కడి నుండి పూరి చేరుకోవాలి. అదే విజయవాడ లేదా వైజాగ్ నుండి పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఒకసారి ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కూడా చెక్ చేయండి. ఈ డైరెక్ట్ ట్రైన్స్ అందుకోలేని వాళ్ళు ముందుగా ఖుర్దా రోడ్ దిగి పూరి చేరుకోవచ్చు. వాళ్ళకి విజయవాడ లేదా వైజాగ్ నుండి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే తిరుపతి నుండి కూడా పూరికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లైట్లో పూరికి వెళ్ళాలనుకునే వారికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్లోని బీజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ నుండి పూరి ఆలయం 61 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఖుర్దా రోడ్ నుండి 54 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ఈ మధ్యనే ఒడిస్సా ఆర్టీసీ వాళ్ళు మన ఎంజీబీఎస్ నుండి డైరెక్ట్గా పూరి ఆలయానికి బస్ సర్వీసెస్ కూడా ప్రారంభించారు. వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి ఓఎస్ఆర్టీసీ వాళ్ళ వెబ్సైట్ చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా దాదాపు 19 గంటలు ప్రయాణం చేశాక సాయంత్రం 4:15కి ఖుర్దా రోడ్ జంక్షన్కి చేరుకున్నాము. ఇదే ఖుర్దా రోడ్ రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. ఇలాగా రైల్వే స్టేషన్కి ఎదురుగానే మనకి పూరికి వెళ్ళే ఆటో మరియు ఆర్టీసీ బస్ స్టాప్ ఉంటుంది. ఖుర్దా రోడ్ నుండి పూరి 54 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆటో వారు నలుగురికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడి నుండి ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి, కానీ వాటికి ఫలానా టైం అనేది లేదు. అలాగే మనకి ఖుర్దా రోడ్ నుండి పూరికి ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వాటి డీటెయిల్స్ కోసం ఒకసారి మీరు ఖుర్దా రోడ్ దిగంగానే ఐఆర్సిటీసీ వెబ్సైట్లో చెక్ చేయండి. మేము 4:15కి దిగిన వెంటనే 5ంటికి మాకు పూరికి వెళ్ళే ఓఖా పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. సో ఖుర్దా రోడ్ నుండి పూరికి ఒక్కరికి 45 రూపాయలు టికెట్ ప్రైస్ పడుతుంది. ఈ ట్రైన్ మన మంచిర్యాల్, వరంగల్, విజయవాడ మీదుగానే వస్తుంది. సో అక్కడి వారు కూడా పూరికి ఈ ట్రైన్లో రావచ్చు. అలా 5ంటికి స్టార్ట్ అయి గంటన్నర ప్రయాణం చేశాక సాయంత్రం 6:30కి పూరి రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. రైల్వే ట్రాక్స్ అనేవి పూరి రైల్వే స్టేషన్తో ఆగిపోతాయి. ఇంకా ముందుకు ట్రాక్స్ ఉండవు. సో ఓవర్ బ్రిడ్జ్ లాంటివి ఈ స్టేషన్లో ఉండవు. ఖచ్చితంగా ఇలా ముందుకు వచ్చి స్టేషన్ నుండి బయటికి వెళ్ళాలి. ఇదే పూరి రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ.
ఈ రైల్వే స్టేషన్ ఎదురుగానే మనకి ఆలయానికి వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి. పూరి రైల్వే స్టేషన్ నుండి జగన్నాథ ఆలయం దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు మా నలుగురికి 150 రూపాయలు ఛార్జ్ చేశారు. పూరిలో ఆలయానికి సంబంధించిన రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవే నీలాచల్ భక్తి నివాస్, శ్రీ గుండీచా భక్తి నివాస్, నీలాద్రి భక్తి నివాస్, అలాగే పురుషోత్తమ భక్తి నివాస్. ఇందులో ఆలయం నుండి నీలాచల్ భక్తి నివాస్ 500 మీటర్ల దూరం ఉండగా శ్రీ గుండీచా భక్తి నివాస్ 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అలాగే నీలాద్రి భక్తి నివాస్ 550 మీటర్లు ఉండగా పురుషోత్తమ భక్తి నివాస్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీరు వీటిని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మీరు ఆటో వాళ్ళకి ముందే మీరు వెళ్ళవలసిన భక్తి నివాస్ చెప్తే అక్కడే డ్రాప్ చేస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అడగండి, ఖాళీ ఉంటే ఇస్తారు. అదే మీరు రూమ్ బుక్ చేసుకోకపోతే ఆటో వాళ్ళని టెంపుల్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పండి. ఆటో వాళ్ళు మనల్ని ఆలయానికి ఒక 500 మీటర్ల ముందే డ్రాప్ చేస్తారు. ఇక్కడి నుండి లోపలికి ఆటో వాళ్ళకి అలో లేదు. పై చెప్పిన భక్తి నివాస్లో రూమ్స్ దొరకకపోయినా పర్వాలేదు. మనం ఆటో దిగిన పాయింట్ నుండి ఆ కనిపిస్తున్న ఆలయం వరకు చాలా రూమ్స్ అండ్ డార్మెటరీస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ టెంపుల్ రూమ్స్ ఎంత ప్రైస్ ఉంటాయో ఈ ప్రైవేట్ రూమ్స్లో కూడా ప్రైజెస్ అంతే ఉంటాయి. మేము కనిపిస్తున్న ఈ సన్ గేట్లో రూమ్ తీసుకున్నాము. ఇక్కడ మార్నింగ్ చెక్ ఇన్ 8 AM నుండి నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ 8 AM వరకు ఉంది. అంటే 24 గంటల లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. ఇదే మేము తీసుకున్న రూమ్. మేము పూరికి చేరుకొని రూమ్ చెక్ చేసుకునే లోపు 7:30 అయిపోయింది. సో మేము సాయంత్రం 7:30 నుండి ఉదయం 5 గంటల వరకు రూమ్ తీసుకున్నాము. మా నలుగురికి కలిపి 1600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే 24 గంటలు అయితే 2000 నుండి 2300 వరకు ఛార్జ్ చేస్తారు. అలా ఫ్రెష్ అప్ అయిపోయి రాత్రి 8:30కి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. మా రూమ్ నుండి ఆలయం ఒక 250 మీటర్ల దూరంలో ఉంటుంది. పూరి జగన్నాథ్ ఈ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇది ఒకటి. మిగిలిన 3 ద్వారకా, రామేశ్వరం మరియు బద్రీనాథ్. ఇందులో ద్వారకా మరియు రామేశ్వరం వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. పూరిలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం. అలాగే పాండవులు యమరాజు వద్దకు తమ ఆఖరి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. సైన్స్కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలేమిటి, అలాగే ఈ ఆలయ స్థల పురాణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ద్వాపరయుగంలో బోయవాడి విషపు బాణం తగిలిన శ్రీకృష్ణుడు కొంత దూరం ప్రయాణించి ప్రస్తుతం సోమనాథ్ జ్యోతిర్లింగం ఉన్న దగ్గర తపోవనం అనే ప్రాంతంలో నిరాన్యం చెందుతారు. అలా మరణించిన శ్రీకృష్ణుడి శరీరాన్ని అర్జునుడు అలాగే అతనితో వచ్చిన మరికొందరు చూసి దుఃఖంతో తన శరీరాన్ని అంత్యక్రియలు నిర్వహిస్తారు. అలా శ్రీకృష్ణుడి శరీరాన్ని కాల్చినప్పుడు అందులో శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలలేదు. ఆ కాలలేని గుండెను ఒక వేప చెట్టు కట్టి సముద్రంలో విడిచిపెడతారు. అలా ఆ గుండె సముద్రంలో చేరి నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. విశ్వవసుడనే సవరజాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది. అలా ఆ విగ్రహాన్ని నీలమాధవుడనే పేరుతో ప్రతిష్ఠించి చాలా గోప్యంగా పూజలు చేస్తుండేవాడు. అతను సమర్పించే నైవేద్యం పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడి చేత మాల్వదేశపు రాజైన ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. విద్యాపతి విశ్వవసుని కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లాడుతాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత విద్యాపతి తన మామగారైన విశ్వవసుని ఆ నీలమాధవుడి విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడగా చివరికి విశ్వవసుడు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి ఆ రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తి
నీలమాధవుడి ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. నీలమాధవుడి విగ్రహాన్ని చూడ్డానికి ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలోని విగ్రహం అదృశ్యమవుతుంది. దీంతో నిరాశ చెందిన మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం అనే ఒక కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ ఆలయంలోనే నిద్రిస్తూ ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఇంద్రజుమ్నునికి మహావిష్ణువు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి ఒక వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. జగన్నాథుడు చెప్పినట్లుగా కొయ్యలైతే కొట్టుకు వచ్చాయి, కానీ వాటితో విగ్రహాలు చేయడానికి ఎవ్వరి వల్ల కావట్లేదు. విగ్రహం చెక్కుదామని మొదలుపెట్టేలోపు పనిముట్లు పనిచేయకుండా అయిపోయేవి. అప్పుడు ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో అక్కడికి వచ్చి ఇంద్రజుమ్నితో తానొక్కడినే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాకుండా విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు రాజు అంగీకరిస్తాడు. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గది నుండి ఎలాంటి శబ్దం రాదు. రోజులు గడిచిపోతున్నా ఎలాంటి అలికిడి లేకపోవడంతో అసహనానికి గురైన రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే 15వ రోజు రాజు తలుపులు తెరిపిస్తాడు. అలా రాజు తలుపులు తెరిపించగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుడికి ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకపై ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఇంద్రజుమ్నుతో చెబుతాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు కూడా. అప్పటి నుండి ఈ ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఉండవు. సమస్త భువనాలను చూడ్డానికి అన్నట్లు విగ్రహాలకు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. అలా ఈ ఆలయంలో పరమాత్మ రూపంలో జగన్నాథుడిగా, వ్యూహాన్ని బలభద్రుడిగా, అలాగే యోగామాయను సుభద్రగా భక్తుల చేత పూజలందుకుంటున్నారు. అలా ఆ స్వామి జగన్నాథుడు అనే పేరుతో ఆలయ ప్రధాన దైవంగా ఉన్నారు. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం అని, మరియు నాథ్ అంటే ప్రభు అని అర్థం. ఇలా ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఒకటిగా, బడాచార్ధాంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఉన్న పూరిని ఒకప్పుడు పురుషోత్తమపురి, పురుషోత్తమ క్షేత్రం, శంకర క్షేత్రం వంటి అనేక పేర్లతో పిలిచేవారు. పూరిలోని గర్భాలయంలో నల్లని విగ్రహంతో జగన్నాథుడు మనకు కుడివైపుగా ఉండగా, మధ్యలో శ్రీకృష్ణుని చెల్లెనైన సుభద్రాదేవి విగ్రహం చిన్నగా, అలాగే ఎడంవైపు శ్రీకృష్ణుడి అన్నయ్య అయిన బలభద్రుడు, అదేనండి బలరాముడి విగ్రహం ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు తాను తపస్సు చేసిన నీలాచలంపైనే జగన్నాథుడికి మొట్టమొదట ఆలయం నిర్మించాడు. ఆ తర్వాత ఇప్పుడున్న ఈ ఆలయాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ 1078లో ప్రారంభించగా, అతని మనవడైన అనంగ భీమదేవ్ 1174లో పూర్తి చేశారు. మేము రాత్రి 8:30కి దర్శనానికి వెళ్ళాము. టెంపుల్లోకి మొబైల్ ఫోన్స్, వాచెస్ మరియు లెదర్తో చేసిన బెల్ట్, పర్స్ అలో చేయరు. ఆలయానికి ఎదురుగానే మనకి లాకర్స్ ఉంటాయి. అందులోనే మన మొబైల్స్ మరియు చెప్పులను పెట్టుకోవచ్చు. ఒక మొబైల్కి 10 రూపాయలు, అలాగే చెప్పులకి 10 రూపాయలు తీసుకుంటారు. జగన్నాథ ఆలయంలోకి భక్తులను కేవలం సింహద్వారం నుండే లోపలికి అనుమతిస్తారు. ఇదే దర్శనానికి వెళ్ళే క్యూ లైన్. అలా అక్కడ నుండి లోపలికి వెళ్ళి ఇలా ఈ లైన్ అంతా నడుచుకొని రావాలి. ఆ లైన్ చివర్లో పోలీస్ వారు మనల్ని చెక్ చేసి సింహద్వారం వైపు పంపిస్తారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే తూర్పు వైపు ఉన్న సింహద్వారం. పోలీస్ చెకింగ్ అయిపోయాక మనం ఈ దారి నుండే ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వెళ్లే ముందు ఆలయం ద్వారానికి ఎదురుగా ఉన్న నల్లటి గ్రానైట్ రాయితో చేసిన అరుణ స్తంభాన్ని దర్శించుకోవాలి. ఈ స్తంభాన్ని సూర్యస్తంభం అని కూడా అంటారు. ఈ స్తంభం పైభాగంలో అరుణుడు అనే రథసారథి విగ్రహం ఉంటుంది. అరుణుడు సూర్య భగవానుడికి రథసారథిగా ఉంటాడు.
తూర్పున ఉదయించే సూర్యుడికి అంకితం చేయబడిన స్తంభాన్ని దర్శించుకొని సింహద్వారం దగ్గరికి వెళ్తే మనకి 22 మెట్లు కనిపిస్తాయి. వీటిని బైసి పహాచా అని పిలుస్తారు. పురాణాల ప్రకారం ఈ మెట్లు ఎక్కడం ద్వారా భక్తులు తమ పాపాలను వదులుకొని దైవ సన్నిధికి చేరుకుంటారని నమ్మకం. అయితే 3వ మెట్టును యమశిల అని పిలుస్తారు. దీనిపై అడుగు పెట్టకూడదని చెబుతారు. ఎందుకంటే పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట. దీంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అది చూసిన యమరాజు జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభు, మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. కేవలం మిమ్మల్ని దర్శించుకొని తద్వారా ప్రజలు తమ పాపాల నుండి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభు అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు. యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. గర్భగుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న 3వ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు. ఈ మెట్టుని యమశిల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్తే యమశిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది. తర్వాత యమలోకానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు జగన్నాథుడు. పూరి జగన్నాథ ఆలయంలోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తారు. ఇతర మతాల వారిని అలాగే విదేశీ యాత్రికులను లోపలికి అనుమతి ఉండదు. అలాంటి వారికి ఈ సింహద్వారం దగ్గరే జగన్నాథుడి పోలిన రూపాన్ని భక్తులు ఆలయం బయట నుండే దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. పూరి జగన్నాథుడి ఆలయం 2 ప్రాకారాలుగా ఉంటుంది. ఒకటి ఆలయం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రాకార గోడ, దీనినే మేఘనాద ప్రాచీర అని అంటారు. ఈ గోడలోనే సింహద్వారం ఉంటుంది. అలా సింహద్వారం నుండి లోపలికి వెళ్తే మరో రక్షణ గోడ వస్తుంది. దీనినే కుమార ప్రాచీర అని పిలుస్తారు. ఈ కుమార ప్రాచీరంలోనే ప్రధాన ఆలయ సముదాయం ఉంటుంది. ఈ ఆలయ సముదాయంలో మొదట భోగా మండపం ఉంటుంది. ఇందులోనే దైవానికి నైవేద్య నివేదన అవుతుంది. దాని తర్వాత నటమండపం, ఆ తర్వాత జగమోహన మండపం ఉంటుంది. భక్తులు ఇక్కడి నుండే స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విమాన లేదా గర్భగృహ మండపంలోనే జగన్నాథ, బలభద్ర, సుభద్ర వాళ్ళ విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తుంటాయి. మా దర్శనం ఒక 20 నిమిషాల్లో అయిపోయింది. ఈ ఆలయంలోనే 51 శక్తిపీఠాల్లో ఒకటైన మాతా విమల అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది. అలాగే మాధవుడి ఆలయం, నృసింహ ఆలయం, లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉంటాయి, దర్శించుకోండి. అలాగే దర్శనం అయిపోయాక ఆలయం లోపలే గర్భగుడికి ఎదురుగా ఆనంద బజార్ అని ఉంటుంది. అక్కడే మనకి స్వామివారికి వండిన నైవేద్యాన్ని కుండల్లో పెట్టి భక్తులకు అమ్ముతారు. మన ఇష్టం, 100 రూపాయలైనా, 150 అయినా, 200 అయినా లేదా 500కైనా పెట్టమంటే మనకి ఇస్తరాకుల్లో అన్ని రకాల వంటలు పెట్టి ఇస్తారు. అలాగే కుండలో కావాలంటే పార్సల్ కూడా చేసి ఇస్తారు. ఇక్కడ స్వామివారికి ఇష్టమైన 56 రకాల వంటలు వండి ఆ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వంటలు చేసే వంటగదినే రోసాగర అని అంటారు. ఈ రోసాగరాలో నిత్యం ఉల్లిపాయ, వెల్లుల్లి, బంగాళదుంపలు మరియు సొరకాయ లేకుండా కుడువా అనే పిలువబడే ఒక నిర్దిష్ట రకమైన మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ఇక్కడ వండే వంటలను జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రలకు తమ పీఠమైన రత్నబేడిలో రోజుకు 5 సార్లు నైవేద్యం చేస్తారు. పూరిలోని ఈ వంటగది మన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వంటగదిగా కీర్తి చెందింది. ఇప్పుడు పూరిలో జరిగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను పూరి వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథోత్సవం సుమారు 9 రోజుల పాటు కొనసాగుతుంది. సాధారణంగా ఆలయాల్లో మూల విరాట్ని అలాగే ఉంచి ఉత్సవమూర్తులను మాత్రమే ఊరేగిస్తారు. కానీ పూరిలో మాత్రం సాక్షాత్తు ఆలయ మూల విరాట్లనే రథయాత్రలో ఊరేగిస్తారు. ఈ రథోత్సవాన్ని చూడడానికి భక్తులు దేశ నలుమూలల నుండే కాకుండా
విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో పాల్గొంటారు. పద్మపురాణం ప్రకారం జగన్నాథుడి సోదరి సుభద్ర నగరం చుట్టూ తిరగాలనే కోరికను తన సోదరులకు వ్యక్తం చేస్తుంది. అప్పుడు ఆమెను జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడితో కలిసి రథంపై ఎక్కించుకొని నగరానికి తీసుకెళ్తాడు. అలా ఆ నగరమంతా చూసి తన పుట్టినిల్లైన గుండిచా దగ్గరకు వెళ్తారు. గుండిచా ఎవరో కాదు, ఇంద్రద్యుమ్నుని భార్య. ఇంద్రద్యుమ్నుడు స్వామివారిని ప్రతిష్ఠించిన తర్వాత ప్రతి సంవత్సరం తను చూడ్డానికి రావాలని ఆ స్వామిని కోరుకుంటుందట. అలా ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు గుండిచా ఆలయానికి తమ రథాల్లో వచ్చి 7 రోజులు ఈ ఆలయంలో గడుపుతారట. అలా ఈ రథోత్సవం జరిగే ముందు కొన్ని ప్రధాన క్రతువుల గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు స్నాన పూర్ణిమ అనేది ఒక ప్రధాన క్రతువు. రథయాత్రకు 15 రోజుల ముందు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు 108 బంగారు పాత్రలతో తెచ్చిన పవిత్ర జలాలతో స్నానం చేయిస్తారు. దీన్ని స్నాన పూర్ణిమ అంటారు. ఈ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ స్నాన పూర్ణిమ తర్వాత స్వామివారు అస్వస్థకు గురై జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు. ఈ సమయంలో జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమివ్వరు. ఈ 15 రోజులు ఆలయంలో మంగళ వాయిద్యాలు మోగవు. ఈ కాలాన్ని అనవసర కాలం అంటారు. ఈ సమయంలో స్వామివారికి రహస్యంగా ఆయుర్వేద చికిత్స చేస్తారట. ఈ సమయంలో స్వామివారికి రోజువారీ నైవేద్యానికి బదులు పాలు, పండ్లు, తేనె మాత్రమే పెడతారు. పూరి జగన్నాథ స్వామివారు అస్వస్థకు గురై 15 రోజుల పాటు ఆలయంలో మంగళ వాయిద్యాలు ఉండవు. తిరిగి జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజు ఆలయంలో జైగంటలు మోగుతాయట. ఆ రోజు నుంచి స్వామి కోలుకున్నట్లు రాజా గణపతి దివ్యసింగ్ దేవ్కి సమాచారం ఇస్తారు. అనంతరం ఆలయంలో వేడుకలు పునఃప్రారంభం అవుతాయి. ఓ విధంగా జగన్నాథుని రథయాత్రకు ప్రారంభ వేడుకగా జరిగే ఈ జైగంటల వేడుక రథయాత్రలో చాలా ముఖ్యమైనవి. ఈ జైగంటల కార్యక్రమం తర్వాత శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో మొదటిది రథాల నిర్మాణం. వైశాఖ బహుళ విదేయ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలభద్రుని రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యం నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నంది ఘోష్ అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నంది ఘోష్ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 45 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న ఆకుపచ్చ వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందముండే తాళ్లను కడతారు. ఆసక్తికరంగా రథాలను లాగడానికి ఉపయోగించే ఈ తాళ్లకు కూడా పేర్లున్నాయి. జగన్నాథుడి రథానికి కట్టే త్రాడు పేరు చెంకాచూడ, బలభద్రుడి రథం త్రాడు పేరు బాసుకి, సుభద్ర రథం త్రాడు పేరు స్వర్ణచూడ అని పిలుస్తారు. అలా ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని పిలువబడే ఇక్కడి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే జగన్నాథ అని పెద్ద ఎత్తున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్, అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుని చూడగానే జై బలరామ, జై బలదేవ అంటూ
భక్తులు చేసే జయ జయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగపడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జయ జయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టి వేడుకను పహాండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథ విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వవసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథంపైకెక్కి యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చేరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఇదే తరహాలో బలరాముణ్ణి, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుండి సూచన రాగానే కస్తూరి కలాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్ద ఎత్తున అరుస్తూ తాళ్లను పట్టుకొని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోరోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుండి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథంలోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు. పూరి ఆలయంలో అణువణువులో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేమిటో చూద్దాం రండి. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలైన సూర్యచంద్రున జెండాలు కనిపిస్తాయి. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ జెండాలన్నీ ప్రతిరోజు సాయంత్రం చోళ కుటుంబం వాళ్ళు 1800 సంవత్సరాలుగా కనిపిస్తున్న 214 అడుగుల ఎత్తైన ఆలయ శిఖరాన్ని ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా 20 అడుగులు పొడవైన త్రిభుజాకార జెండాను ప్రతిరోజు మారుస్తారు. ఇలా ఎందుకు చేస్తుంటారంటే, ఒకసారి జగన్నాథుడు ఒక భక్తుడి కలలో కనిపించి తన జెండా పాతబడిపోయి చిరిగిపోయిందని చెప్తాడట. మర్నాడు ఆలయ పూజారులు చూసినప్పుడు జెండా నిజంగానే చిరిగిపోయి కనిపించింది. అప్పటి నుండి ప్రతిరోజు
ఆలయం శిఖరంపై కొత్త జెండాను ఎగరవేయడం అనే సాంప్రదాయం ప్రారంభమైంది. ఏ రోజైతే ఈ జెండాను మార్చరో ఆ రోజు నుండి 18 సంవత్సరాలు గుడిని మూసివేస్తారట. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాథ్ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అంత బరువు గల చక్రాన్ని ఆలయం పైన అప్పట్లో ఎలా ఉంచారో ఇప్పటికీ మిస్టరీయే. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ నీడ కనిపించదు. జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలుంటాయి. అవే తూర్పున సింహద్వారం, దక్షిణాన అశ్విద్వారం, పశ్చిమాన గజద్వారం, అలాగే ఉత్తరాన వసుధార ద్వారం. అయితే ఈ 4 ద్వారాల్లో ప్రధాన ద్వారం సింహద్వారం. భక్తులు ఇందులో నుంచే దర్శనానికి వెళ్ళాలి. ఎప్పుడైతే సింహద్వారం గుండా ఆలయం లోపలికి వెళ్తామో అప్పటి నుండి మనకి బయట శబ్దం వినిపించవు. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుండి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుండి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. అందుకే పూరీలో ఎప్పుడు వేడిగా ఉక్కపోతుగా ఉంటుంది. అలాగే పూరీ జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజు 10,000 నుండి 20,000 వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం జరగలేదు. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ క్రింద ఉన్న కుండ కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. పూరీ జగన్నాథ్ ఆలయంలో భక్తుల దర్శనానికి ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 10:30 వరకు తెరిచి ఉంటుంది. స్వామివారి ప్రసాదంగా ఆనంద బజార్లో మనకి కనిపిస్తున్న ప్రసాదం బాక్స్ అమ్ముతారు. 100 నుండి 500 వరకు ఉంటుంది. అలాగే ఆలయం బయట కూడా ఈ కాజాలను ప్రసాదంగా అమ్ముతారు. కావాల్సిన వారు కొనుక్కోవచ్చు. ఇదండి ఆ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో వెలసిన పూరీ క్షేత్ర విశేషాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.